తెలంగాణలో భూములు ఎంతెంత ఎవరెవరి చేతిలో ఉన్నాయన్నది మెజారిటీ రైతులు 90% పైగా రైతుల చేతిలో జస్ట్ ఒక 5 ఎకరాల లోపు భూమే ఉన్నది. 5 ఎకరాల్లో భూమే ఉన్నది. ఇక మిగతాదంతా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా తక్కువ మంది. ఇక 10 ఎకరాల వరకు కొంత మెజారిటీ వరకు ఉంటుంది. 10 ఎకరాల తర్వాత ఇక పెద్ద పెద్ద రైతులదే ఉంటుంది, చాలా తక్కువ. సో నిన్న 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చిరట, 905 కోట్లు రిలీజ్ చేసిరట. నిజమేనా? పడ్డదా మీకు అందరికీ? 7 ఎకరాల వరకు రైతు బంధు రైతు భరోసా పైసలు పడ్డాయని అంటున్నారు. వచ్చింది అన్న ఎన్ని ఎకరాలకు బ్రదర్? కృష్ణ 9 రోజుల్లో 9,000 కోట్లు వేసేస్తామని అంటున్నారు. ఇప్పుడు 7 ఎకరాలు నిన్న పడ్డదట, 7 ఎకరాల వరకు. మరి ఇప్పుడు ఇవాళ ఎన్ని ఎకరాల వరకు వేస్తారన్నది చూడాలి. శ్రీరామ్ నో అట, పడలేదట. ఎన్ని ఎకరాలు? వెరీ గుడ్ మార్నింగ్. సెవెన్ ఎకర్స్ అట, కృష్ణాది 7 ఎకర్స్కి పడ్డదట. చింటూ 7 ఎకర్స్ పడ్డదా పడలేదా? విష్ణువర్ధన్ బూర్లా రాలేదట, 2 ఎకరాలకు ఎప్పుడో వచ్చింది. కేశవ నిఖిల్ రాలే. వచ్చిందన్న వడ్ల బోనస్ ఎక్కడ అన్న? నెల్ల శంకర్ వడ్ల బోనస్ ఇంకా చాలామందికి రాలే. లాస్ట్ టైం కూడా రాలేదట. లాస్ట్ టైం 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గర ఆపేసినట్టున్నారు కదా, అసలు రాలేదా? 6 ఎకరాలకు వచ్చినాయి. వెంకటేష్ వెంకి, చైతన్ రెడ్డి ఎస్ వచ్చింది. 4 ఎకర్స్ వరకు వచ్చిందట. నాకు 4 ఎకరాలు ఉంటే 1.5 ఎకర్స్కి ఇచ్చిరట. అట్టెట్లా? ముఖేష్ యాదవ్ 4 ఎకర్స్ పడ్డదట. లాలు పడ్డాయి రైతు బంధు 6.5 ఎకరాలకు పడ్డాయి అన్న రైతు భరోసా. సింగం వెంకి అన్న మీ నెంబర్ కావాలి. నా నెంబర్ ఏం చేసుకుంటారు బ్రదర్? మొత్తానికి భూమి లేనోని పరిస్థితి ఏంటన్నా? మొత్తానికి భూమి లేనోని ఆ భూమిని పాతి పెట్టినాయి ప్రభుత్వాలు, ఆ భూమిలోనే పాతి పెడుతున్నాయి. 6 ఎకరాలకు ఇంకా రాలేదట. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్పై మాట్లాడండి. 5 ఎకరాలకు పడ్డాయి. 7 ఎకరాలకు కూడా పడ్డది అంటున్నారు. మల్లేష్ 7 ఎకరాలకు పడ్డదట. మోహన్ 3 ఎకర్స్ రాలేదట వికారాబాద్లో. శ్రీశైలం మరి అడిగారా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లని, లోకల్ లీడర్లని ఎవరినైనా ఎందుకు రాలేదని? 7 ఎకర్స్కి పడ్డదన్న రేవంత్ అన్న, థ్యాంక్ యూ. రాజేందర్ రాజ్ 7 ఎకర్స్కి పడ్డదట. రఘు గారు విలేజ్ ఏంది ఎక్కడ? కేబీఆర్ పార్క్ పేరు మార్చాలి. కేబీఆర్ పార్క్ పేరు తక్షణమే మార్చాలి. ఆ కేబీఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తక్షణమే తొలగించాలి. 7 ఎకర్స్కి నో. మహేందర్ రెడ్డి 3 ఎకర్స్కి పడలేదన్న. రంగారెడ్డి